పరిశుద్ధాత్మ తండ్రికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక తండ్రి. అలాగే మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. తండ్రి యొక్క దేవుని చేత బహుగా మీరు ఆశీర్వదించబడాలి. మీకున్న ప్రతి బలహీనత, ప్రతి అవసరత ఆయన మహిమ ఐశ్వర్యంలో తీర్చబడును గాక. మీరు అనుకున్నవన్నీ కూడా ఈ యొక్క దినము జరుగును గాక. మీకు ఆయన శుభమును కలిగించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సంగమా, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వాగ్దానపు వాక్యం ద్వారా ఈ దినవల్ల కూడా మన యొక్క జీవితాలను ముందుకు కొనసాగించుకుందాం. హల్లెలూయా. అందుకు ఆయన పరిశుద్ధాత్మ, ఆయన ధైర్యము, ఆయన నడవడిక మనందరికీ సమానంగా అనుగ్రహించబడును కాక. ఆమేన్. ఈరోజు వాక్యాంశము, మన భయం నుండి తొలగించేది ఆయనే. మనకు కలిగిన భయం నుండి రక్షించేది ఆయనే అన్న అంశం మీద మనము పాఠాన్ని నేర్చుకుందాం. కాబట్టి ప్రతి సంగమ, మానవునికి వారు ఎంత గొప్పవారైనా, ధనవంతులైనా, పేదవారైనా, సామాన్య మానవులైనా, ఎవరికైనా సరే ప్రపంచంలో వారిని తరిమి కొట్టేది ఏంటి అంటే భయము, అంతే. అన్నీ కలిగి ఉన్న వారికి కూడా భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు అంటే ఈరోజు వారికున్న వ్యాధులు బట్టి భయపడుతున్నారు. ఈరోజు వారికి కలిగిన ఇరుకు ఇబ్బందులు బట్టి భయపడుతున్నారు. వారు ధనవంతులే, వారికి అన్ని సమస్యలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు భయపడుతున్నారంటే వారి శరీరానికి కలిగిన వ్యాధులు బట్టి వారు భయపడతారు. అవునా కాదా? సత్యం ఇది. వారి గృహంలో కలిగే ఇరుకు ఇబ్బందులు ఒక పక్క అయితే, వారికి ఉన్న ఆర్థిక స్థితి ఒక పక్క అయితే, వారు పడుతున్న శ్రమలు ఒక పక్క అయితే, వారి శరీరానికి వచ్చిన బలహీనతను, అనారోగ్యం బట్టి ప్రతి మనిషి కూడా భయపడతాడు. ఎంత బలవంతుడైనా, ఎంత ఆస్తిమంతుడైనా, ఎలాంటి వారైనా సరే నీకు కలిగిన రోగానికి భయపడతారు. హల్లెలూయా. నయమాను చక్కటి యుద్ధశూరుడు కదా. పగలంతా కూడా ఆయన మహారాజు దగ్గర ఆ కొలువులో చక్కగా పేరు తెచ్చుకున్నవాడు. కానీ తన ఇంటికి వచ్చాక తన వస్త్రాలు విప్పుకున్న తర్వాత తన శరీరాన్ని చూసి అసలే భయపడేవారు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో ఆ వ్యాధి కలిగిన వారిని, అంటే ఏ వ్యాధి అది? కుష్టి వ్యాధి. ఆ వ్యాధి కలిగిన వారిని గౌని వద్ద ఉంచేవారు. అంటే ఊరికి చివర, నాకు ఈ వ్యాధి ఉన్నదని సంగతి తెలిస్తే నా బ్రతికేంటి అని భయపడ్డాడు ఆయన. నాకు కలిగిన ఈ యొక్క భయం నుంచి ఎవరు రక్షించాలని భయపడ్డాడు. కావున ప్రియ సంగమా, ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, గుణవంతుడైనా శరీరానికి కలిగిన వ్యాధిని బట్టి ఖచ్చితంగా భయపడాలి. ఈరోజు కొన్ని వందల వేల మంది మనం చూస్తున్నాం. ఉన్నవారేమి, లేనివారేమి కలిగిన వ్యాధి కోసం వారు భయపడుతున్నారు. అప్పుడు ఉన్నాయా? ఈరోజు భయపడ్డావు, తండ్రి కరుణిస్తే అప్పుడు నువ్వు తీసుకోగలుగుతావు. కుటుంబ సమస్యలు భయపడుతున్నావు, తండ్రి యొక్క కృప ఉంటే కుటుంబ సమస్యలను బయటపడతాం. అలాగే ప్రతి విషయంలో బయటపడతాం. కానీ వాటి కోసం కొంతమంది భయపడతారు, కొంతమంది భయపడతారు. కానీ శరీరానికి వచ్చిన వ్యాధిని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. ఆత్మ కలిగిన ఆ యొక్క బలహీనత బట్టి ప్రతి ఒక్కరు కూడా లోబడతారు. అలాంటప్పుడు తండ్రి ఏం మాట్లాడుతున్నావు ఒకసారి చూద్దాం. వాక్యం ద్వారా మనం చూద్దాం ఈరోజు. హల్లెలూయా. హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరమ తండ్రి పలుకుతున్న మాట అది. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో పలికే మాట ఏమిటంటే, ఓ ఇశ్రాయేలురా, నేను మీ పితరులకు ఇచ్చిన నిబంధన కట్టడాలను ప్రకారంగా మిమ్మల్ని నేను కాపాడుతున్నాను. నేను మీ వెంట ఉంటున్నాను. మీరు నా మాట వినట్లేదు, నన్ను మీరు ఆరాధించట్లేదు, నన్ను మహిమపరచట్లేదు, కానీ మీరు భయపడుతున్నారు అని అక్కడ అంటాడు. మీ పితరులకు ఇచ్చిన కట్టడాల ప్రకారంగా, నిబంధన ప్రకారంగా మీరు భయపడవద్దు అని నాటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఈరోజు మనందరికీ చెప్తున్న మాట అదే.
ఈరోజు తండ్రికి వ్యతిరేకంగా జీవించేవారు ఎంతమంది ఉన్నారు ఏమో మనకు తెలియదు. ఆయన కట్టడాలను విడిచిపెట్టిన వారు ఎంతమంది ఉన్నారు అది కూడా మనకు తెలియదు, ఆయనకే తెలుసు. వెనకాల జరిగే పరిమాణాలు ఏంటి అది కూడా మనకు తెలియదు, ఆయనకే తెలుసు. కావున ఇప్పుడు సంగమ భయం అనేది మానవ జీవితాన్ని కాదని ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తుంది కదండి. ఒక దేశంలో యుద్ధం జరిగిందంటే అయ్యో అక్కడ యుద్ధం జరిగిందా, ఏమైపోద్దో ప్రపంచం, ఆ యుద్ధం నా దేశం వరకు కూడా వస్తుందేమో, అది మా మీద కూడా ప్రభావం చూపిస్తుందేమో. భయం 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 గుప్పిట్లు ఈరోజు ప్రపంచం ఉందండి, నువ్వు నేనే కాదు. భయం గుప్పిట్లో ప్రపంచమే ఉంది. ప్రపంచ దేశాలు, రాష్ట్రాలు, పల్లెలు, పట్టణాలు, ప్రజలు వణికిపోతున్నారు ఈరోజు. కారణం ఏంటంటే ఎప్పుడు ఏ క్షణము ఆ యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందో తెలుసుకోలేని దినాల్లో మనం ఉన్నాం. కానీ ఈ క్షణంలో తండ్రి మాట్లాడుతున్న మాట, భయపడద్దు ఇశ్రాయేలుకు చెప్పిన మాట, భయపడద్దు ఆనాటి యూదులకు చెప్పిన మాట, భయపడద్దు ఆనాటి సుంకరులకు చెప్పిన మాట, భయపడద్దు ఈరోజు మనకు చెప్తున్న మాట. భయము 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 భయం, ఎక్కడ చూసినా భయమే. తెల్లారు లేచిందంటే మరలా మనము పడుకునే వరకు కూడా, మన మంచాల మీద వాలే వరకు కూడా మనకు భయమే. ఏం జరుగుతుందో మనకు తెలియదు సంగమా. ఒక కోడి తలస్తూ ఉంటుందంట. ఏం తలస్తుంటుంది అది? ఒక కోడి అనుకుంటుందంట ఏమనంటే ఉదయాన్నే వాడు దాన్ని మేపే ఆ యజమానుడు దాన్ని గూట్లోంచి బయటికి పెడతాడు. చక్కగా బయటికి వెళ్తుంది. వెళ్తూ అది ఏమనుకుంటుందంటే నేను ఈరోజు వీరికి ఆహారం కాకుండా నన్ను కాపాడని తన భాషలో ఆ పక్షి యొక్క భాషలో తండ్రికి ప్రార్థన చేస్తుందంట. అది ఎవరికి తెలియదు. అప్పుడు అది అలా చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఆ రోజంతా తిరుగుతూ భయంతోనే ఎప్పుడు ఎక్కడ ఏది పట్టుకుంటుందో, ఏది నా ప్రాణానికి హాని జరుగుతుంది అనుకున్న ఆ పక్షి, ఆ కోడి సాయంకాలం మరలా దాన్ని గూట్లో పెట్టేటప్పుడు అనుకుంటుందంట, అమ్మయ్య నాయన ఈరోజు నన్ను కాపాడావు, నా భయం నుంచి నన్ను తొలగించావు అని ఒక పక్షి అనుకుంటుందండి. ఇది వాస్తవం, ఇది నిజం. మరి మనం కూడా అంతే. మనకు కలిగే భయంలోంచి, వ్యాధులను శోధం ఏదైనా మనం జయించవచ్చు. కానీ నీ శరీరానికి కలిగిన వ్యాధిలోంచి బయటపడాలని మనం కలిగే వ్యాధిని చూసి మనం భయపడుతుంటాం. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం, ఇది నిజం. వారు ఉన్నవారు లేనివారు కాదు. కనుక మానవ జీవితంలో భయం అనేది ఒక భాగం అయిపోయింది. ఈరోజు భయం అనేది ఒక భాగం అయిపోయింది. నువ్వు ఎన్ని ధైర్యం కలిగిన మాటలనే చెప్పు, ఎంత ధైర్యం ఉన్న వారికి ఇవ్వు, కానీ అది ఏం చేస్తుందంటే నిన్ను లోపల చింతిస్తూనే ఉంటుంది. నీ ఆత్మ, నీ హృదయం బాధపడుతూనే ఉంటుంది, భయపడుతుంటుంది. ఏం జరుగుతుందో. సంగమం 3 సంవత్సరాల క్రితము భారతదేశంలోనే కాదు ప్రపంచంలో జరిగిన వచ్చిన వ్యాధి మన అందరికీ తెలుసు కదా. ఎప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం 3 సార్లు వచ్చింది. ఏంటది? కరోనా. ఆ వ్యాధి ఎవరు భయపడలేదండి? ఉన్నవారు భయపడ్డారు, లేనివారు భయపడ్డారు, అధికారులు భయపడ్డారు, రాజులు భయపడ్డారు, సామాన్యమైన మనుషులు భయపడ్డారు, ఉన్నతమైన వారు కూడా భయపడ్డారు. ఎందుకు? ఆ వ్యాధి అలాంటిది కనుక. ప్రతి ఒక్కరూ కూడా భయపడ్డం ప్రతి సంగమా. కానీ తండ్రి చిత్తంలో ఉన్నవారు మాత్రమే ఆ 3 సార్లు వచ్చిన ఆ కరోనా అనే వ్యాధి నుంచి బ్రతికి బయటపడ్డాం. వారు ఉన్నవాళ్ళు తండ్రి చిత్తానికి వారిని అప్పగించారు. ఎందుకంటే భయం అనేది మానవ జీవితంలో చాలా చెప్పుకోదగిన మాట. కానీ ఇక్కడ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఆయన కొన్ని 100 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఏం చెప్పాడంటే, ఓ ఇశ్రాయేలులారా, నేను మీ పితరులకు ఇచ్చిన నిబంధన ప్రకారం, కట్టడాల ప్రకారం నా ఆత్మను మీ మీద ఉంచాను గనక భయపడవద్దు. హల్లెలూయా.
తండ్రి ఆత్మను ఎవరైతే పొందుకుంటారో ప్రసంగమా. కానీ ఒకటి, ఎంతకాలం భూమి మీద మానవుడు జీవించినప్పటికీ ఏదో ఒక రోజు నీవు ఆయన దగ్గరికి వెళ్ళక తప్పదు. నీవే కాదు, నేనే కాదు, ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన వారందరూ కూడా ఆయన పిలుపుకి సమీపంగా ఉన్నవారమే. కానీ ఆయన అంటున్నాడు, నా ఆత్మను మీ మీద ఉంచాను కనుక మీరు భయపడొద్దు అన్నాడు. అయినప్పటికీ మనకి భయమే. ఎందుకు? కళ్ళారా జరుగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం, చెవులారా చెప్తున్న మాటలు మనం వింటున్నాం. భయం కదా? ఎవరికన్నా భయమే. ఎంత బలవంతుడైనా సరే, ఎంత ఉన్నతవాడైనా సరే, ఎంత బాడీ బిల్డర్స్ అయినా సరే, ఒక వ్యక్తి కత్తి పట్టుకొని వాడు వెనకాలే పరిగెట్టుకుంటూ తరుగుతుంటే వాడు భయపడ్డా. ఎందుకు? వీడి చేతిలో ఏమి లేదు, వాడి చేతిలో కత్తి ఉంది. లేదంటే ఒక పిస్తోల్ ఉంది, తుపాకు, లేదంటే ఒక మారణ ఆయుధం ఏదో వాడి చేతిలో ఉంది. వాడిని చూసి భయపడ్డా, పరిగెట్టడా. ఎందుకు? తన ప్రాణాలను కాపాడుకోవడానికి. బలవంతుడే, కుస్తీ చేయగలిగిన వాడే, బాడీ బిల్డరే. కానీ మరణం దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రమాదం దగ్గరికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా భయపడి పారిపోతుంది, తప్పదది. సైక్లోన్ అంటే ఏంటి? తుఫాను కదా. వరదలు, తుఫానులు, గాలిమాలలు, అలాగే సునామీలు, ఇవన్నీ కూడా భూమి మీద మనం చూస్తాం. అది వచ్చినా మనం భయపడి పారిపోమా? ఎందుకు? నీ ప్రాణ రక్షణ కావాలి. మనకి ప్రాణ రక్షణ కావాలి కనుక మనం మనకు అన్నీ తెలిసినా సరే వాటిని చూసి మనం పరిగెట్టు పారిపోతాం. ఎందుకో? మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. భయం. ఇలాంటి స్థితిలో ఉన్న మనకి ఆయన ఇచ్చే అభయం ఏంటంటే, నా ఆత్మను నీ మీద ఉంచాను, భయపడద్దు. ఇది మానవ శరీరంలో, మానవ లోకంలో జరుగుతున్న విషయం కోసం చెప్పడం కాదండి. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఆత్మ కోసం చెప్పబడిన మాట అది. నీ మీద దుష్టశత్రువులు వస్తున్నాయా? నిన్ను దూషిస్తున్నారా? నిన్ను హేళన చేస్తున్నారా? భయపడొద్దు, ఎందుకంటే నా ఆత్మ నీకు ఇచ్చాను అన్నాడు ఆయన. అందుకు చెప్పాడు కానీ శరీరపరంగా ఆయన చెప్పలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చెప్పిన మాట అదే. ఓ ఇశ్రాయేలులారా, మీరు భయపడొద్దు, ఎందుకంటే నా ఆత్మ మీద ఉంచాను అన్నాడు. కానీ వారు భయపడ్డారు, వెనకడికి వేసేసారు ఒక్కసారి. నిర్గమకాండం 3:10 చూసుకుంటే, నిర్గమకాండం 3:10 చూసుకుంటే, వెనక ఫరో యొక్క సైన్యం వస్తూ ఉంటే, వారిని బంధించడానికి వస్తూ ఉంటే వారు ఏం చేశారండి? భయపడి తండ్రికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఒక విషయం వారు మర్చిపోయారు. వస్తున్నారా, ఇంత చేసిన మా తండ్రి, ఇన్ని దినాలుగా మమ్మల్ని కాపాడిన మా తండ్రి, బందీలోంచి బయటికి తీసుకొచ్చి మా తండ్రి ఆ సైన్యంతో యుద్ధం చేయడా, వారిని ఆపలేడా అన్న ధైర్యంకి బదులు వారి భయం కలిగిందండి వారికి. ఎందుకంటే మరణం వస్తుందండి. ఎలాంటి వారికన్నా భయమే. అప్పుడు అంటారు వారు, మోషే, ఇదిగో మమ్మల్ని చంపడానికి ఐగుప్తు దేశం నుంచి ప్రజలు వస్తున్నారు, ఐగుప్తులు వస్తున్నారు కనుక దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి, మేము ఆ చావు ఏదో మేము అక్కడే చేస్తాము కనుక మాకు దూరంగా ఉండు నీవు, మేము వాళ్ళకి బానిసగా వెళ్ళిపోతాము, అప్పుడు మేము కొంతకాలంలో బ్రతుకుతామని చెప్పారని మోషేతో. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎక్కడ విడిచిపెట్టేశారు? ఇన్ని కార్యాలు చేసి, ఇంత భయపెట్టి, ఇన్ని చేసి ప్రథమ కుమారులందరూ కూడా సంహరించి, ఐగుప్తు దేశంలో వారిని సంహరించి, ఇంత కాచి కాపాడడం తండ్రి మీద నమ్మకాన్ని వారు చంపుకున్నారు. హల్లెలూయా. వారు చంపుకొని సామాన్య మానవుల వల్ల వారు మాట్లాడారు. భయము గుప్పిట్లో అందరూ ఉన్నారు ఈరోజు. నాకు భయం లేదన్నవాడు ఎవరో లేరు. ఇంకా విచిత్రమైన, అప్పుడు మోషే అంటాడు కదా, 13వ అంటాడు, అందుకు మోషే ఇలాగన్నాడంట, ఐగుప్తుని చూసి మీరు భయపడుతున్నారు, బెదిరిపోతున్నారు, తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మర్చిపోతున్నారు, ఇంత జరిగించిన తండ్రికి మీరు ఎందుకు లోబడట్లేదు, అందుకే మీకు భయం వేస్తుంది. ప్రతి సంగమా, మనం తండ్రికి లోబడి ఉంటే భయపడవలసిన పని లేదు. తండ్రికి లోబడి ఉంటే భయపడవలసిన పని లేదు. నిజమే, మనకి ఈరోజు కష్టం జరిగింది, కష్టం వచ్చింది, నష్టం జరిగింది,
దూషణ పడ్డాము, అనారోగ్యం అన్నీ వచ్చాయి. కానీ నీలో అవిశ్వాసం కాకుండా నమ్మకమైన విశ్వాసం, బలమైన విశ్వాసం నీలో ఉంటే భయపడవు నీవు. సరే వచ్చింది, దాన్ని తీసేస్తాను. యోబు గారి జీవితంలో అదే జరిగింది. యోబు గారి జీవితంలో భయంకరమైన దినాల్లో భయంకరమైన వార్తలు ఆయన ఉన్నారు. సంపద నుంచి, ఆస్తి నుంచి, అంతస్తు నుంచి, బిడ్డల వరకు కూడా ఆయన వినేటాడు. ఆయన సింపుల్గా ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో? తండ్రి ఇచ్చాడు, తండ్రి తీసుకున్నాడు. యెహోవా ఇచ్చింది, యెహోవే తీసుకున్నాడు అని ఒక సింపుల్గా ఒక మాట అనేసాడు. ఈరోజు మనం అనగలమా? అంటే ఎంత ధైర్యంగా చెప్పాడండి. ఇచ్చేవారు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే. మరలా నాకు ఇవ్వకుండా పోతాడా? ఇది నిరీక్షణ కలిగిన మాట. కానీ ఈరోజు మనం అలా చెప్పలేమండి. ఎందుకంటే పరిస్థితులు అన్నీ మారిపోయి తారుమారైపోయి, మన జీవన విధానం తారుమారైపోయింది, మాట తారుమారైపోయింది, మనసు యొక్క తలంపుల ఉద్దేశాలు అన్నీ తారుమారైపోయాయి ఈరోజు. కనుక మనం అంత ధైర్యంగా చెప్పలేము, అంత శక్తి సత్తా మనకు లేదు ఈరోజు. ప్రతి సంగమా అప్పుడు మోషే అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా మీరు భయపడొద్దు, మీరు అలాగే నిలబడి చూడండి, తండ్రి చేసే ఆ కార్యాలు మీరు చూడండి అని చెప్పాడండి. అప్పుడు కాస్త వారు నెమ్మది కలిగింది. ప్రతి సంగమా ఇంతకీ విచిత్రమైన మాట ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా సరే ప్రపంచంలో మన ఊళ్ళోను, మన చోట, మన ఇంట్లో కాదు, ప్రపంచంలో దేనికి భయపడతాడో తెలుసా? చాలా సింపుల్ అన్నమాట. అది చెప్పడానికి కూడా కొంచెం వెనకని వేయచ్చు. దేనికి భయపడతాడో తెలుసా? మనం చేతితో ఇలాగంటే చనిపోయే దోమకు భయపడతాడు ఈరోజు. హల్లెలూయా. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, దోమలకు, చీమలకు భయపడ్డు కానీ దోమకు భయపడతారు. వారు బలవంతులే కావచ్చు, బాడీ బిల్డర్సే కావచ్చు, ధనవంతులే కావచ్చు, ఏదైనా నీ దగ్గర ఉండొచ్చు. కానీ దోమకు భయపడుతున్న మనిషి ఎలాంటిదే, ఎంత అల్పమైన జీవితం అంత ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హిట్లర్ ఎలా చనిపోయాడు అనుకున్నారు? మలేరియా అనే దోమ కుట్టి ఆయన మరణించాడు. ప్రియ సంగమా, ఇది మనం అన్నీ తెలుసుకుంటే మానవుడికి పుట్టిన దగ్గర నుంచి తండ్రి యొక్క పిలుపు అందుకున్న వరకు భయమే. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకు భయమే. ఒక కుర్రవాడు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నంటే ఆ చదువులను ముగించుకొని మరలా వారి గూటికి వచ్చే వరకు కూడా కుటుంబానికి భయమే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలుసుకోలేని ఘోరమైన దినాల్లో మనం ఉన్నాం. భయం గుప్పిట్లో మనం ఉన్నాం. కానీ తండ్రి ఇస్తున్నారు ఏంటి తెలుసా? ఆయన ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా భయపడవలసిన పని లేదు. భయం అంతా కూడా ఆయన తొలగించేస్తాడు. నీవు నమ్మగలిగితే, నేను నమ్మగలిగితే, మన అందరం కూడా ఆయన మీద ఆశ పెట్టుకుని నమ్మగలిగితే భయం గుప్పిట్లోంచి మనల్ని రక్షిస్తాడు. మనకున్న బలహీనతలోంచి ఆయన తప్పిస్తాడు. మనకు కావాల్సిన ప్రతి అవసరత ఆయన మహిమ ఐశ్వర్యం తీరుస్తాడు. ఇది వాస్తవం, నిజం ఇది. కావున ప్రతి సంగమా ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా? భయపడవద్దు. కానీ భయపడకుండా ఎవరు ఉంటాం? ప్రతి ఒక్కరికి భయమే. ఎదుర్కొన్న జరుగుతున్న సంఘటన చూసి భయమే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక వాహనం నీ మీదకి వస్తుంటే భయపడతాం. అలాగే ఏదైనా ఒక జంతువు నీ మీదకి వస్తే భయపడతాం. కానీ ఇది శరీర భయము. తండ్రి చెప్పేది ఆత్మ భయం కోసం చెప్తున్నాడు. అపవాదు నేను పట్టుకుందని, అపవాదు చేసిన నేను ఉన్నానని భయపడద్దు. వాటిని తొలగించి నిన్ను కాపాడే తండ్రి నేను ఉన్నాను కనుక నన్ను చూసిన ధైర్యపడు అని చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. సంగమా, ఓ క్రైస్తవులారా, మీరు ఏది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ మీతో మాట్లాడేది ఒక్కటే. మీ కుటుంబం చూసి నువ్వు భయపడుతున్నావు, నీ భర్తను చూసి భయపడుతున్నావు, భార్యను చూసి భయపడుతున్నావు, పిల్లల యొక్క ప్రవర్తన చూసి నువ్వు భయపడుతున్నావు. మంచిదే. కానీ తండ్రిని చూసి నువ్వు భయపడు, తండ్రికి విలువ ఇవ్వు. అప్పుడు ఆయన నీ భయాన్ని అంతటి కూడా ఆయన తొలగించేస్తాడు. కలిగే ప్రతి వ్యాధి సోదరుల నుంచి ఆయన తప్పిస్తాడు. ఎలాంటి ఉపద్రవాలను ఆయన తప్పించి గొప్ప చేసే తండ్రి మనకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడ, దయామూర్తి,
స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. నిజమే తండ్రి, మానవుడు జన్మించిన దగ్గర నుంచి అయ్యా నీ పిలుపు అందుకునే వరకు కూడా భయం గుప్పట్లోనే మేమందరం కూడా జీవిస్తామయ్యా. అయితే నీ వాక్యం బోధిస్తుంది అయ్యా తండ్రి, నీ ఆత్మను పొందుకున్నవారు, నీ మాట విన్నవారు, నీ మార్గంలో నడిచేవారు, ఎలాంటి ఉపద్రవములు మా మీదకి వచ్చినా తండ్రి అవన్నీ కూడా తప్పించి గొప్ప చేస్తానని, భయం చీకట్లోంచి, భయం తండ్రి అగాధ చీకట్లోంచి, అంధకార చీకట్లోంచి మమ్మల్ని తప్పించి నాయన మమ్మల్ని రక్షిస్తామని చెప్పిన వాగ్దానం బట్టి నాయన వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఆనాడు మా పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు చేసిన మేలే ఈరోజు మాకు కూడా చేస్తుంది తండ్రి. అయ్యా మేము తెలుసుకోలేని అజ్ఞానంగా ఉంటే మమ్మల్ని క్షమించి తండ్రి నీ నామాన్ని కనపరుచుకుని భాగ్యం కలుగు చేసి, నీ నామాన్ని తండ్రి మహిమ పొందుకునే భాగ్యం కలుగు చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని వాక్య బిడ్డలందరిలో కూడా ధైర్యం కలిగించి అయ్యా నీ పనిలో సంతోషపడే భాగ్యం కలుగు చేసి అయ్యా తండ్రి వారి కుటుంబంలో ఏదైతే శోధిస్తుందో సోదరులు పడ్డారో, అయ్యా ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో తండ్రి నాన్న దేనికోసం అయితే వారు చింతిస్తున్నారో తండ్రి సమస్తం నీకు తెలుసు కనుక అయ్యా నీ చిత్తమైతే ఈ వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా నీ ఆత్మను వారి మీద నుంచి వారికి కలిగిన ప్రతి భయాన్ని, ప్రతి తన బలహీనతని, ప్రతి అవసరం కూడా తండ్రి మీరు దాని భయాన్ని తొలగించి ప్రతి అవసరం కూడా నీ మహిమ ఐశ్వర్యం తీర్చి ఆమెను కనపరుచుకొని మహిమ పొందుకుంటారని మా ప్రియ రక్షకుడు మెస్సీ నామలి ప్రార్థనలు అడిగి పొందుకుంటున్నాం పరం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మిమ్మల్ని దీవించుగాక. మీ అందరికీ తండ్రి నామలు వందనాలు. తండ్రి మిమ్మల్ని సదా దీవించి ఆశ్రయించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.